నార్కల్ జిల్లా కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఇటు విషయంలో తడిచిన వరి మొక్కల ధాన్యాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఏడాది మొక్కల దిగుబడి ఎక్కువగా ఉండడం వల్ల సివిల్ సప్లై గోదాములు నిండిపోయాయని, అందుకే ప్రైవేటు గోదాములు అద్దెకు తీసుకునైనా సరే చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసి తరలిస్తామని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దగ్గరుండి చూసుకోవాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించడం జరిగింది. ఈ కొల్లాపూర్ మార్కెట్ యార్డు అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద వర్షాలు పడడం కారణంగా మక్కలు వరి ధాన్యం తడవడం జరిగింది. రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భంలో సంబంధిత జిల్లా అధికారులను కూడా పిలిపించి తడిచినా కూడా ఈ మక్కల్ని వడ్లను కాంటా వేసి వెంటనే తక్షణమే తరలించేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒకవైపున మక్కల దిగుబడి డబుల్ వచ్చింది. గతంలో 20-30 క్వింటలు వచ్చింది. కొన్ని కొత్త వెరైటీ వచ్చిన కారణంగా అది 50 క్వింటలు 60 క్వింటలు రావడం జరిగింది. మంచిదే, సంతోషం. అయితే గోదాములు కూడా సరిపోక ఇలా కాటన్ మిల్లులు కూడా ఈ రోజున ఈ మక్కల కోసం వరి కోసం కాటన్ మిల్లు గోదాములు కూడా వాటిని కూడా తీసుకోవడం జరిగింది. అన్ని గోదాములు కూడా ఫుల్ అయినాయి. ఇంకా ఎక్కడెక్కడ ప్రైవేటు గోదాములు కూడా తీసుకుని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఫంక్షన్ హాల్ కూడా తీసుకొని వాటిని గోదాములుగా మార్చి అక్కడ పెట్టేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే అన్ని రకాల చర్యలు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఒకవైపున మార్కెట్, ఒకవైపున సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే మార్కెట్ సంబంధించిన వాళ్ళు, వ్యవసాయ శాఖ మంత్రి కూడా నిత్యం దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాం. మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వీటన్నిటిపైన సమీక్ష నిర్వహించడం జరిగింది. అంటే ఎన్ని రకాల ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. రెండవది ఇంకొక సమస్య కూడా ఉంది కారణం. ఎందుకంటే ఈ మార్కెట్ అయినా సివిల్ సప్లై కార్పొరేషన్ అయినా అన్నీ కూడా అప్పులలో కూరుకుపోయిన పరిస్థితి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఒకవైపున రాష్ట్రం పైన 8 లక్షల కోట్ల అప్పు, సంవత్సరానికి 75,000 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది. గతంలో ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. 22 మంది ముఖ్యమంత్రులు 64 ఏళ్ళు పరిపాలన చేశారు. అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎన్టీ రామారావు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు. అయినా 64,000 కోట్ల అప్పు ఉంటే నెలకు సుమారుగా 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టేది. సంవత్సరానికి 60,000 కోట్లు వడ్డీ అయ్యేది. కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన చేసిన గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఈ 65,000 కోట్ల అప్పు పోయి 8 లక్షల కోట్ల అప్పు చేసింది. ఈ 8 లక్షల కోట్ల అప్పుకు ఈ రోజున సంవత్సరానికి 70,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది. గడిచిన 2 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల వడ్డీ, అంటే వడ్డీ తెచ్చి మళ్ళీ అప్పు తెచ్చి 1,50,000 కోట్ల వడ్డీ కట్టే కార్యక్రమం చేయడం జరిగింది. దాంతో పాటుగా కరెంటు, విద్యుత్ సంస్థల పైన 1,10,000 కోట్ల అప్పు ఉంది. పెండింగ్ బిల్లులు గత ప్రభుత్వం పెట్టిపోయిన 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు పెట్టిపోయినా. అంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రైతుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులు ఉన్నా కూడా ఎంత ధాన్యం వచ్చినా కూడా ఒకవైపునేమో కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తున్నా కానీ కొంటలేదు. రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన మోపుతా ఉన్నారు. మొన్ననే మోడీ కూడా వచ్చిపోయారు ప్రధానమంత్రి గారు. కానీ కొనడం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన పెట్టింది. అంటే మళ్ళా ప్రభుత్వమే వాళ్ళ గ్యారంటీ ఇచ్చి మళ్ళీ ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చి ఇవన్నీ కూడా కొనేటువంటి ఏర్పాటు చేస్తాము. అలా ఒకవైపున మక్కలు 2,400 కొని బయట మార్కెట్లో 17,800 ఉంది. అంటే ప్రభుత్వం 2,400 చొప్పున క్వింటాలు రైతు జరుపుకొని బయట 17,1000 అమ్మాల్సి వస్తుంది. అంటే దీనిపైన 1,000 కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వం పడతా ఉంది. అయినా కూడా రైతులు నష్టపోదని కొన్ని ఏర్పాటు చేస్తాం. అంటే ఎన్ని రకాల మార్గాలు ఉంటే అన్ని రకాల పద్ధతులు తీసుకుని ఏర్పాటు చేస్తాం. సరే, దురదృష్టవశాత్తు ఈరోజు అకాల వర్షం వచ్చిన కారణంగా ధాన్యం తడవడం జరిగింది. రైతులు బాధపడతా ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకే సంబంధిత జిల్లాధికారిని పిలిపించి తక్షణమే లారీలు ఏర్పాటు చేసి గోదాములు తీసుకొని కాటన్ మిల్స్ తీసుకొని
అందులో హమాలీల హమాలీల సమస్య కూడా ఉంది. హమాలీల సమస్య ఉంది. అది ఒక దిక్కేమో బీహార్ నుంచి హమాలీలు రావడం ఏంది? అంటే మన రాష్ట్రంలో ఒకవైపున హమాలీలంటే నాకు తెలిసి మరి హమాలీ సంఘాల కోసమేమో కొట్లాడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళక్కడ పోయి దింపనీకి పోతే ఆ మిల్ల కాడ దింపేటోళ్ళు లేరు. ఎవరొచ్చి దింపాలి? అంటే బీహార్‌కెళ్ళి, ఎక్కడో ఉత్తరప్రదేశ్ అక్కడి నుంచి బయటికెళ్ళొచ్చి వాళ్ళు దేవులాడాల్సి వస్తా ఉంది. సో, అంటే అందుకని మన వాళ్ళు గూడా ఎవరైతే ధాన్యం పండించిన వాళ్ళు ఎవరేమనుకోవద్దు, ఉన్న వాస్తవం చెప్తున్నా. ధాన్యం పండించినోళ్ళు గూడా ఒకప్పుడేమో క్వింటల్ బస్తాలు మోస్తుంటిమి. ఇయాల 40 కిలోల బస్తాలు గూడా తీసి ట్రాక్టర్‌లేస్తలేరు. హమాలీలో వచ్చేయాల పరిస్థితి చెప్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ హమాలీల సమస్య ఉంది, గోదాముల సమస్య ఉంది, డబ్బుల సమస్య ఉంది. ఇన్ని ఉన్నా కూడా కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. థాంక్ యూ.